హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్డింగ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఓకే, ఈరోజు చూసుకున్నట్లయితే మనము మీకు వెల్డింగ్ గురించి చెప్పుకుంటాము. ఇది ఆటోమేటిక్గా అందరికీ తెలిసిందే. ఇది ఏంటంటే ఆర్గన్ సిలిండర్, ఆర్గన్ మరియు CO2 సిలిండర్ అంటారు అనమాట. ఇలా బ్లూ గానీ ఈ కలర్ లో ఉన్నట్లయితే దాన్ని మనము ఆర్గన్ సిలిండర్ గా నిర్ధారిస్తాము. తర్వాత గ్రీన్ కలర్ ఉంటే CO2 మిక్స్డ్ అని చెప్పుకుంటాము. దానిలో చూసుకున్నట్లయితే పై భాగాలు ఉంటుంది, దీన్ని కీ అంటారండి. దీనికి స్పెండ్లి కీతో తీస్తామండి. ఎప్పుడైనా సరే యాంటీ క్లాక్ అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తాము. ఆఫ్ చేసుకున్నట్లయితే మనం రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తామండి. దీన్ని రెగ్యులేటర్ అంటారు. దీంట్లో ఆక్సిజన్ ప్రెజర్ గేజ్ ఉంటుందండి. తర్వాత రెగ్యులేటర్ ఒక ప్రెజర్ గేజ్ అంటే మనము ఆక్సిజన్ ఎంతవరకు గ్యాస్ ప్రెజర్ గేజ్ మనకు ఆక్సిజన్ ప్రెజర్ గేజ్ లో చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ చేసిన తర్వాత ఈ ఓష్ కనెక్షన్ అంటే డైరెక్ట్ గా మనం బిల్డింగ్ లో కనెక్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి ఒక పవర్ ఎంసీబీ ఉంటుందండి. ఈ పవర్ ఎంసీబీ ద్వారా మనము ఈ కేబుల్ ద్వారా డైరెక్ట్ వచ్చి ఈ మిగ్ వెల్డింగ్ మెషిన్ లో కనెక్ట్ అవుతుందండి. కనెక్ట్ అయిన తర్వాత ఆల్రెడీ మనము ఇందులో ఆన్ చేసాము. ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో చూసుకున్నట్లయితే మనకు పవర్ బటన్ ఆన్ చేసాము. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ 2 టైప్స్ ఉంటుందండి. ఇందులోన ఆర్క్ వెల్డింగ్ ఉంటుంది, మిగ్ వెల్డింగ్ ఉంటుంది. ఆర్క్ వెల్డింగ్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు, మిగ్ వెల్డింగ్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనము చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే మిగ్ వెల్డింగ్ లో మనము 0 ఛానల్ పెట్టుకుంటాము. తర్వాత దీని వోల్టేజ్ వచ్చేసరికి మనం ఎంత పెట్టుకుంటామంటే మినిమం వోల్టేజ్ వచ్చి 18 వోల్టేజ్ అనమాట. వైర్ స్పీడ్ వచ్చేసరికి మనకు 2.20 పెట్టుకుంటాము. తర్వాత దీనికి హ్యామ్స్ వచ్చేసరికి 100 హ్యామ్స్ పెడతాము. ఇందులో బాగా గమనించినట్లయితే మనకు 2T 4T అనేసి 2 ఆప్షన్స్ ఉంటాయండి. మనం ఎప్పుడైనా సరే 2Tలో మార్చుకుంటాము. 2Tలో ఎప్పుడైతే మార్చుకుంటామో ఆటోమేటిక్గా లివర్ నొక్కగానే మనకు కన్జ్యూమ్ అవుతుందండి. మనం ఆపుకొని ఆన్ చేసుకోవచ్చు. 4T అనగానే మనం ఎక్కువగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కువగా యూజ్ చేస్తామండి. ఆటోమేటిక్గా లివర్ నొక్కగానే కంటిన్యూస్ కన్జ్యూమ్ అయిపోతుంది. ఓకే, ఇందులో చూసుకున్నట్లయితే మనము ఒకసారి మిషన్ ఓపెన్ చేద్దామండి. చూస్తే దీన్ని రోలర్ అంటారనమాట. ఈ రోలర్ సహాయంతో మనకు డైరెక్ట్గా మనకు ఈ వైర్ ఫీడర్ అనేది ఉంటుందండి. ఇందులో చూసుకున్నట్లు చూడండి ఒకసారి, వైర్ ఫీడర్ అనమాట. దీంట్లో మనకు యూ రోల్స్, వి రోల్స్, క్రునాలిడ్ అనేసి మనకు గ్రూవ్స్ ఉంటాయి అనమాట. వీటిలో మనకు 1.2 ఈ రోల్స్ మన సైజ్ వచ్చేసరికి 1.2 వాడామంటే మనకు ఇందులో రోల్ వచ్చేసరికి 1.2నే వాడాలి. ఏ సైజు ఆ సైజే వాడాలి. ఎప్పుడైతే ఈ రోల్ సహాయంగా కంటిన్యూస్ గా ఈ ఫీడర్ సహాయంగా కంటిన్యూస్ గా మనకు డైరెక్ట్ ఈ కేబుల్ ద్వారా డైరెక్ట్ గా ఎక్కడ మన గన్లోకి వెళ్తుందండి. ఇందులోకి ఇక్కడ డైరెక్ట్ గా వెళ్ళిపోయి డైరెక్ట్ గా బేస్మెంట్ లో కన్జ్యూమ్ అనేది అవుతుంది. ఇందులో మనం ఎప్పుడు చూసుకున్నట్లయితే ఇందులో కాపర్ వైర్ వాడతామండి. కాపర్ వైర్ వాడతాం. ఇందులో మెటీరియల్ వచ్చేసరికి మనం కార్బన్ స్టీల్, ఎల్లో స్టీల్, మైల్ స్టీల్, ఐరన్ స్టీల్, జింక్, కాపర్ ఇలాంటి మెటీరియల్ ని ఎక్కువగా యూజ్ చేస్తాము. ఇందులో వచ్చేసి ఒక్కదాని చూడండి ఒకసారి. ఇందులో మనకు దీన్ని నాజులు అంటామండి. ఇందులో నాజులు, ఇది డిఫ్యూజర్ అండి. ఇది డిఫ్యూజర్. తర్వాత ఇన్సోలేటర్ అండి. ఇది ఈ పార్ట్ ఉంది కదండి, ఇది ఇన్సోలేటర్ అనమాట. ఈ పార్ట్ వచ్చేసరికి మనకు ఇది కాంటాక్ట్ టిప్ అనమాట. ఇది కాంటాక్ట్ టిప్ అంటాం అనమాట. ఈ మెడ అయితే ఎప్పుడైతే ఈ వంపుగా ఉన్న భాగాన్ని మనము నెక్ అంటారండి, నెక్ అంటాము. ఇది హంగర్ అనేసి అని పిలుస్తాం అనమాట. దాంతోపాటు దీని కింద వైపు ఉన్న దీనికి ట్రిగ్గర్ అని పిలుస్తాము. దాంతోపాటు దీనికి సైడ్ భాగంలో ఉన్న దాన్ని దీన్ని హ్యాండిల్ అని పిలుస్తాము. ఈ కింద భాగాన్ని రింగు తిరిగింది కదా, దీన్ని స్ప్రింగ్ అని పిలుస్తాం అనమాట. ఓకే, దీన్ని ఎలా ఫిట్ చేసి చూపిస్తాను ఒకసారి. ఓకే, ఇలా ఫిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పవర్ అనేది అక్కడ కన్జ్యూమ్ చేసుకొని ఆటోమేటిక్గా పవర్ అనేది సప్లై అయిపోయి ఇక్కడ ఇప్పుడు నాజులు గొట్టం నుంచి కోర్ వైర్ అనేసి బయటకు వచ్చి ఆటోమేటిక్ బేస్మెంట్లో మనకు కంటిన్యూస్గా కన్జ్యూములు అలా అయిపోతుంటుంది అన్నమాట. దీంట్లో మనకు టూల్స్ చూసుకున్నట్లయితే మనం స్పెండ్కి యూజ్ చేస్తామండి. తర్వాత మనము కటింగ్ ప్లేయర్ యూజ్ చేస్తామండి. దాంతోపాటు వైర్ బేస్ యూజ్ చేస్తామంటే వైర్ బేస్ యూజ్ చేస్తాము. దాంతోపాటు మనము ఒక చిప్పింగ్ హ్యామర్ అనేది ఉంటుందంటే చిప్పింగ్ హ్యామర్ యూజ్ చేస్తాము. ఒక చిజిల్ అనేది యూజ్ చేస్తాము. మరలా తర్వాత టాంగ్ అనేది యూజ్ చేస్తామండి. మనం ఎప్పుడైతే వెల్డింగ్ చేసిన తర్వాత అంచు భాగాన చిన్న బుడబలటి వస్తుంది కదా, దాన్ని మనము ఓన్లీ వైర్ అనేది కటింగ్కి మాత్రమే కటింగ్ ప్లేయర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. దానికి మనం ఎర్తింగ్ కావాలి కదా, ఎర్త్ కేబుల్ ఒకటి ఉంటుందండి. దాంతోపాటు మనం వెల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయడానికి ఇందులో ఒక టేబుల్ కనెక్ట్ చేసుకొని ఉంటామండి. ఈ టేబుల్తో పాటు ఇందులో మనం ప్లాట్ పొజిషన్లో చేస్తాము. తర్వాత ఇక్కడ చూసిన సెంటర్ భాగంలో ఉంది కదా, దీనిని మనం ఏం చేస్తామంటే వెర్టికల్ పొజిషన్ యూజ్ చేస్తాం. వెర్టికల్ గాను హారిజాంటల్ గాను యూజ్ చేస్తాము. పై భాగంలో ఉన్నది కదా, మనం ఎప్పుడైతే ప్లాట్ పొజిషన్ లో చేస్తాం కదా, అదే జాబ్ని రివర్స్ పెట్టి ఓవర్ హెడ్ లో పెట్టేసి అనమాట మనము
ఎక్కువగా చేస్తుంటాం అనమాట. ఓకే బాయ్, మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్.